ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 17వ అధ్యాయము 14 నుంచి 21వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చినాడు. తన కుమారుణ్ణి తీసుకొని వచ్చినాడు. చెప్తా ఉన్నాడు, అయ్యా, నా కుమారునికి దయ్యం పట్టింది, చాంద్రరోగి అయి ఉన్నాడు. తరచుగా నీళ్ళల్లోనూ అగ్నిలోనూ వానిని ఈ దురాత్మ పడేస్తా ఉంది. మరి ఇతనికి స్వస్థత జరగాలని నేను నా కుమారుణ్ణి నీ శిష్యుల యొద్దకు తీసుకొని వచ్చాను, కానీ వారు ఆ వ్యక్తిని స్వస్థపరచలేకపోయినారు, ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినారు అని యేసుప్రభు వారు చెప్పినప్పుడు యేసుప్రభు వారు మరి శిష్యులను గద్దించినాను. విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళారా, నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతకాలం మిమ్మల్ని సహించును, మీరెందుకు ఈ కార్యం చేయలేకపోయినారు, ఈ బాబుని ఎందుకు స్వస్థపరచలేకపోయినారని శిష్యుల మీదను గద్దించి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ వ్యక్తిని ఇక్కడ తీసుకురమ్మని చెప్పి ఆ బాబుని స్వస్థపరిచినాడు, ఆ దయ్యాన్ని వెలగొట్టినాడు, పిల్లోడు బాగుపడ్డాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇదంతా జరిగిన తర్వాత కొంత సమయం తర్వాత సాయంకాలము శిష్యులు యేసుప్రభు వారిని అడుగుతున్నారు, అయ్యా, మరి మేమెందుకని ఆ దురాత్మను వెళ్ళగొట్టలేకపోయినాము, మేమెందుకు ఆ వ్యక్తిని స్వస్థపరచలేకపోయినాము అని అన్నప్పుడు యేసుప్రభు వారు ఏమని చెప్తున్నారంటే, మీ అల్ప విశ్వాసము చేతనే, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండి మీరు ఈ కొండను చూసి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళమని చెప్పినప్పుడు అది జరుగుతుంది. ఆ కొండ కూడా కదిలింపబడుతుంది. ఇక్కడ నుండి అక్కడ కొమ్మని చెప్పినప్పుడు ఆ కొండ కదిలినప్పుడు మరి దురాత్మలు కూడా పారిపోతాయి. కాబట్టి మీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు అని యేసుప్రభు వారి శిష్యులకు చెప్తా ఉన్నారు. మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుప్రభు వారు దురాత్మను వెలగొట్టినారు, బాబును స్వస్థపరిచినారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము కూడా ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా మనకున్న సమస్యలను జయించవచ్చు, దురాత్మలను వెళ్ళగొట్టవచ్చు, దైవ కార్యములను మన జీవితంలో అనుభవించవచ్చు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసమే ఆ దురాత్మను వెళ్ళగొడుతుంది. నీకు దేవుని అందున్న విశ్వాసమే, క్రీస్తునందున్న ఆ విశ్వాసమే నేను నిత్య జీవంలో కూడా చేరుస్తుంది. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినావా? ఆయన మార్గంలో నడుచుకుంటున్నావా? లోకాన్ని, పాపాన్ని విడిచిపెట్టినావా? దురాత్మలు ఎందుకు పడుతున్నాయి? పాపములో ఉండి శాపంలో ఉన్న వ్యక్తులకు దురాత్మలు పడతా ఉన్నాయి. నువ్వు నీతిగా జీవించు, ప్రభు మార్గంలో నడుచుకో, నిత్య జీవం పరలోకం వైపు చూడు. నువ్వు చనిపోతే పరలోకం